జూలై నెలలోనే రాజీనామా చేసినాం. ఈ జీవో వచ్చింది 13 సెప్టెంబర్ 2005. మేము రాజీనామా చేసింది 4 జూలై 2005. 2 నెలల ముందే మేము ఈ పులిచింతల ప్రాజెక్టుకు, ఈ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు అక్రమంగా నిర్మిస్తున్నారు, తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతుందని చెప్పి పదవులను గడ్డిపోచలాగా వదిలింది మేము. పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. అసెంబ్లీలో ఇది అసెంబ్లీ రికార్డ్, నేనేది ఉట్టిగా మాట్లాడట్లేదు. దిస్ ఈజ్ ద రికార్డ్ ఆఫ్ ద అసెంబ్లీ. ఏ రోజు ఇది? అక్టోబర్ 3, 2005. సెప్టెంబర్లో పోతిరెడ్డిపాడు జీవో వచ్చింది. అక్టోబర్ 3 ఇది మేము అసెంబ్లీలో ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్. అక్టోబర్ 3, 2005. నేను చూపిస్తున్నది శాసనసభ రికార్డ్, అసెంబ్లీ రికార్డ్. అప్పుడు మా సభానాయకుడిగా డాక్టర్ విజయరామ వీళ్ళు ఇలా పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ వాళ్ళే చేసిర్రు అని మాట్లాడితే సిగ్గుండాలని ఏమన్నా కొద్దిగానన్నా మాట్లాడేటప్పుడు ఏమైనా ఆధారాలు పెట్టుకొని మాట్లాడతారా, ఉట్టిగానే మాట్లాడతారా? నేను అసెంబ్లీ రికార్డ్ చూపిస్తున్నా కదా. అక్టోబర్ 5, 2005 నాడు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినాం. 40 రోజులు వరుసగా అసెంబ్లీ సమావేశాలను పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు మీద స్తంభింపజేసినాం. పోరాడింది బీఆర్ఎస్ పార్టీ. మీరొక్కనాడు కొట్లాడలే, మీరొక్కనాడు మాట్లాడలే. మీరు ఆ రోజు మాట్లాడుంటే పోతిరెడ్డిపాడు ఆగి ఉండేది. పెదవులు మూసింది మీరు, పోరాడింది మేము. మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులను కూడా వదులుకున్నది మేము. మీరు పదవులను పట్టుకొని పాకులాడిన వాళ్ళు మీరు. ఇలా పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ పెంచిందని రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో మాట్లాడుతాడు. నేను ఎంత మంచిగా ఎప్పుడు రాజీనామా చేసామో చూపించినాం, ఎప్పుడు జీవో వచ్చిందో చూపించిన.